డిజైన్స్ మరి వాటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా సెంట్రల్ ఆఫీస్లో డిస్కస్ చేయడం జరిగింది సార్. సో రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచి బాగా స్పీడప్ అవుతున్నాయి. మీరు అన్నట్లు ఆ కార్డ్స్ కూడా వచ్చిన తర్వాత దాంట్లో ఆ డీటెయిల్స్ కూడా రేపు మోస్ట్లీ ఖమ్మం కార్యక్రమంలో మన ఎండి గారు వాటి గురించి వివరంగా తెలియపరుస్తారు. ఇక ఎక్కడి నుంచి ఇంకా బాగా ఫాస్ట్ అవుతుంది. మెంబర్షిప్ డ్రైవ్ ఒక పక్కన ఫాస్ట్తో పాటు సర్వీసుల యొక్క యాక్టివిటీస్, అదేవిధంగా ఫ్రాంచైజీస్ యాక్టివిటీస్ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ. ఈరోజు నార్త్ కోస్టల్ అప్డేట్ మన జేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. నమస్తే అండి. పెద్దలందరికీ నమస్కారం సార్. రియల్ భూమి రియల్ ఎస్టేట్ సర్వీసెస్ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ఫ్రాంచైజీ వారికి, అసోసియేట్స్ వారికి, కొత్త వారికి, మిగతా పెద్దలందరికీ, శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ అనే గారికి, మనం వెంకటరత్నం గారి పెద్దలందరూ నమస్కారం. అంటే మేము కొంచెం బయట రావడం తిరగడం మీద నేను అది కొంచెం మెసేజ్ గమనించలేదు. యథాతథా మాకు 7:30 జూమ్ మీటింగ్ అన్నది అలవాటు అయిపోయి ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి అట్లాగే నడుస్తున్నాం సార్. ఇప్పుడు మాకు విశాఖపట్నానికి సంబంధించి ఒక డెవలప్మెంట్ మీటింగ్, ఒక హాల్ మొత్తం రెడీ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ మాకు జగ్గారావు గారు కానీ కొత్త వాళ్ళు పిఎస్ బాబు గారు అందరూ వచ్చారు సార్. అదంతా రెడీ చేసాం సార్. అందులో ఏంటంటే మనకి ఫ్రాంచైజీలు అన్నది ఒక కొత్తగా 2-2 వచ్చారు. అది మాట్లాడిన తర్వాత దాన్ని పూర్తిగా కంటిన్యూటీ ఉండేటట్టుగా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే మాకు మెయిన్ వైజాగ్ స్పీడ్గా ఉంటే మిగతా ప్రాంతాలు కూడా స్పీడ్గా ఉంటే నేను చూస్తున్నాం సార్. రిక్రూట్మెంట్ విషయంలో కూడా 1-10 ఈ 10 ఎవరన్నది కూడా వాళ్ళు మా టీంలో వేస్తున్నారు. అందరూ కూడా ఫోన్లు చేసి మాట్లాడి చేస్తున్నాం సార్. 10 తర్వాత 10తో పాటు 100 కూడా సార్. అలాగే సార్ అక్కడ కూడా చరణ్ కానీ, రాజమండ్రిలో చరణ్ కానీ ఆ టీము వాళ్ళు యాక్టివేషన్లో ఉన్నారు. అది కూడా నడుస్తుంది సార్. రాజమండ్రి కూడా నడుస్తూ ఉంది సార్. ఈ కాకినాడ, అమలాపురం ఇవి కూడా అందుబాటులోనే ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా కొద్దిగా అటెండెన్స్ తో పాటు, రిక్రూట్మెంట్ తో పాటు, ఫ్రాంచైజీలతో పాటు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఎందుకంటే అటువైపున ఓపెన్ అవుతున్నాయి, ఖమ్మం ఓపెన్ అవుతున్నాయి, గుంటూరు కూడా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి మా దగ్గర కూడా రెడీ చేస్తాం. ఈ ఒక 3-4 రోజుల్లో హాలు డేటు మీకు ప్రాక్టీస్ తెలియజేస్తాం సార్. దాన్ని బట్టి ఇక్కడ మీటింగ్ తో పాటు ఒక 2 ఫ్రాంచైజీలు ఓపెన్ అయ్యేటట్టుగా చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ జేటీ రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ 42 మంది ఉన్నారు. ఒక్కసారి మన హరీష్ బాబు గారిని టీమ్ మెంబర్స్ని ఎలా పెంచుకోవాలి, వారిని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, రియల్ భూములకి ఎలా తీసుకురావాలనే అంశం మీద హరీష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. హరీష్ బాబు గారు. రియల్ భూమ్ కుటుంబ సభ్యులకు శుభ సాయంకాలం. రియల్ భూమ్ వ్యవస్థాపకులు, రియల్ భూమ్ పితామహులు శ్రీనివాస్ నాయుడు గారికి, జూమ్ సెషన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న రత్నం గారికి, అదేవిధంగా రియల్ భూముకు నన్ను పరిచయం చేసిన సోదరులు రోహిత్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, వాయిస్ క్లారిటీ ఉందా సార్? బ్రహ్మాండంగా ఉంది సార్, ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ. నడిచిపోతుందండి, ఏం కాదు, రేపైనా చేస్తాను. రామకృష్ణ గారు మ్యూట్ చేసుకోండి. మన ప్రయాణం, మన టీం, మన రియల్ భూమ్, ఈ మూడింటితోటే మన ప్రయాణం ఉంటుంది. టీం ఉంటేనే రియల్ భూమ్ లో మనం సక్సెస్ కాగలుగుతాం. టీమే మన పునాది. ఆ పునాదిని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి టీంని మనం తయారు చేసుకోవాలి. ఈరోజు మనం ప్లాట్స్ గురించి మాట్లాడటం కన్నా మన భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాలి. ప్లాట్స్ అమ్మటం, ప్లాట్స్ కొనటం ఇది వ్యాపారం, రోజు ఇదే జరుగుతుంది. కానీ మన భవిష్యత్తుని ఆలోచిస్తున్నామా? రోజు ఒక రొటీన్గా ఈరోజు ఎక్కడ ప్లాట్ చూశాను, ఎక్కడ అమ్మాను, ఎక్కడ మిస్ అయిపోయింది, ఎవరు దానికి వస్తున్నారు, ఎక్కడి నుంచి మిస్ అవుతున్నారు, కరెక్ట్ ప్లాట్ మనకు వస్తుందా లేదా అని రోజు ఇదే మాట్లాడుకుంటాం. మన ఫ్రెండ్స్ కలిసిన, మన అసోసియేట్స్ ఉన్న, మన 5 అప్లయన్స్ మాట్లాడుకున్నా ఇదే మాట్లాడుతుంటాం.
కానీ ఒక్కసారన్నా ఒక్కసారి మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో అని మనం ఆలోచించామా? అది ఆలోచించవలసిన అవసరం రియల్ భూమి కల్పిస్తుంది. భవిష్యత్తు తరాల కోసం భవిష్యత్తులో మనం ఏ స్థాయిలో ఉండాలి, ఫ్యూచర్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి అని ఆలోచించే అవకాశం మనకు రియల్ భూమి ఇచ్చింది. అందుకే నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్లలో రియల్ భూమి కాన్సెప్ట్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. అందుకే ఎంతోమంది రియల్ భూమిలో లీడర్స్గా, మార్కెట్లో సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా రియల్ భూమి వైపు చూస్తున్నారు. మనందరికీ ఒక కళ ఉంటుంది. రోజు మనం అప్పుడప్పుడు ఆలోచించుకుంటాం, మనకు ఒక మంచి ఇల్లు ఉండాలని, పిల్లలకు మంచి చదువు ఉండాలని, సమాజంలో ఒక గౌరవం, సమాజంలో ఒక బ్రాండ్గా ఉండాలని, మనకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలని మనందరం కలలు కంటుంటాం. కానీ ఒక నిజం ఉంది. ఆ నిజం ఏంటంటే, ఒక్కడిగా పనిచేస్తే జీవితం మాత్రమే నడుస్తుంది. కానీ ఒక టీంతో పనిచేస్తే మన జీవితమే మారిపోతుంది. ఇది పచ్చి నిజం. ఇప్పుడు మనం అనుకున్నాం, మంచి ఇల్లు, పిల్లలకు మంచి చదువు, గౌరవం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇవన్నీ కూడా ఒక్కడితో సాధ్యం కాదు. 100కో కోటికో ఒకరు ఉంటారు. కానీ ఒక టీంని మనం తయారు చేసుకుంటే వాళ్ళు ఈ కళని నెరవేర్చుకుంటారు, వాళ్ళతో పాటు మనము ఈ కళని నెరవేర్చుకుంటాం. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి రియల్ భూమి. అంత అద్భుతమైన కాన్సెప్ట్లో మనం పనిచేస్తున్నాం. రోజు జూమ్ మీటింగ్కి వస్తున్నాం, పై అప్లైన్ చెప్పినట్టు వింటున్నాం. కానీ ఒక్కసారి మనం గుండెల మీద చేసుకొని ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఎందుకంటే మనం ఒక్కడిగా సంపాదించాలా లేదా వ్యవస్థ నిర్మించి సంపాదించాలా అని మనం ఆలోచించుకోవాలి. మనం ఒక్కడిగా సంపాదించాలా లేదా మనకంటూ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకొని సంపాదించాలా అనేది ఆలోచించుకోవాలి. మనలో చాలా మంది అనుకుంటాం, ముందు నేను సెటిల్ అవ్వాలి, ముందు నేను రియల్ భూమిలో చేరాలి, రియల్ భూమిలో వచ్చిన ఇన్కమ్తో నేను బాగుపడాలి, ఆ తర్వాత మన ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో చెప్పాలి అని. కానీ ఇందులో లాజిక్ ఏంటంటే, మన టీంని రెడీ చేస్తేనే ఇవన్నీ సాధ్యం అనేది మనం మర్చిపోతున్నాం. టీం లేకపోతే గ్రౌండ్ స్లో, మొత్తం గ్రోత్ అంతా స్లో అవుతుంది. అదే టీం ఉంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒకరి దగ్గరికి వెళ్తాం, రా పని చెయ్యి అంటాం, నాతో కలిసి పని చెయ్యి అంటాం. కానీ ఒక అసోసియేట్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, రా మనం కలిసి పని చేద్దాం, కలిసి సంపాదించుకుందాం, కలిసి ఎదుగుదాం అని మనం ఒక రిలేషన్ బిల్డ్ చేస్తే అతను మనతో కలిసి పని చేయడానికి ముందుకు వస్తాడు. ఇక్కడ అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, కమిషన్స్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మన అప్లయన్స్కి ఎంత పోతుందో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అప్లయన్ నుంచి ఎండి దాకా ఎంత పోతుందో, ఎంత వస్తుందో, మనకెంత వస్తుందో కూడా ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దీంట్లో దాచిపెట్టుకొని ముందు ఎండి గారికి కాల్ చేసి, సార్ నేను ఒక అసోసియేట్ని తీసుకొస్తున్నాను, అతనికి ఇంత చెప్పండి అని చెప్పే గుసగుసలు, ఫోన్లలో గుసగుసలు అనేది ఇందులో నిర్మూలించబడింది రియల్ భూమిలో. అందుకే ఆ ట్రాన్స్పరెన్సీని బేస్ చేసుకొని మనం ఒక అద్భుతమైన టీంని, అద్భుతమైన సమాజాన్ని మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. మరి ఎవరు దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారు వీళ్ళంతా? ఇందులో ఒక 5 రకాలు మనకు అద్భుతంగా పనిచేస్తాయి మిత్రులారా. జాబ్తో అసంతృప్తి ఉన్నవాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ జాబ్ చేస్తూ కూడా అసంతృప్తి ఫీల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఎట్టి చాకిరి, నాకు వచ్చేది తక్కువ, ఎటు సరిపోదు అనుకునే వాళ్ళు 80% ఉంటారు.
వాళ్ళకు సైడ్ ఇన్కమ్ అనేది ఏదో ఒకటి ఉండాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక లీడర్షిప్ క్వాలిటీలో అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మనకు ఆ స్కిల్ అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. జాబ్లో అసంతృప్తి ఉన్న వాళ్ళని మనం రియల్ భూమిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళల్లో ఒక తపన ఉంటుంది, ఒక డిజైన్ ఉంటుంది, సంపాదించాలి, ఇది నాకు సరిపోదు, ఇంకా దీనికి యాడ్ ఆన్ కావాలి, కొంత అమౌంట్ చాలా అవసరము అనుకున్న వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా మన వైపు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వ్యాపార పరంగా ₹1 పెడితే ₹2 వచ్చేవాళ్ళు, ఇద్దరిని కలిస్తే ఆ ఇద్దరి మీద ఇన్కమ్ వచ్చే వాళ్ళని మనం చాలా మంది ఉంటుంటారు. అతనితో పోతే ఏముంటుందిరా, మనకి ఏమొస్తుంది, అతనితో టైం వేస్ట్ తప్ప అనుకుంటుంటాం మన ఫ్రెండ్స్ తోటి. అతనితో ఏం లేదు, ఒక చాయ్ పైసలు తప్ప మనకేం ఉండదు అనుకుంటుంటాం. చాలా మంది బిజినెస్ మైండ్ ఆలోచించే వాళ్ళు అతనితో వెళితే నాకు ₹1 కలిసి వస్తుంది అనుకునే బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఈ రియల్ భూమ్ కాన్సెప్ట్ ని అర్థం చేసే విధంగా అర్థం చేపించి వాళ్ళని అసోసియేట్ గా జాయిన్ చేస్తే వాళ్ళందరూ కూడా టీంని పెద్ద మొత్తంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. జాబ్ లో అసంతృప్తి ఉన్న వాళ్ళని, అదేవిధంగా బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, అదేవిధంగా చాలా మంది సోషల్ మీడియాలో చాలా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంటారు. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్స్, వీటిలలో కొంతమంది ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంటారు. అలాంటి వాళ్ళని మనం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో వేలల్లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం. అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రెజర్ ఉన్న వాళ్ళని, నాకు డబ్బు కావాలి, ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటుంటాయి, ఎక్కువ ఇబ్బందులు ఉంటుంటాయి, ఫైనాన్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళు, ఇంతకుముందు చెప్పాను నేను, బర్నింగ్ డిజైర్, మండుతున్న కోరిక, ఆ మండుతున్న కోరిక మీద మనం కొంత పెట్రోల్, కిరోసిన్, డీజిల్ పోస్తుంటే ఇంకెక్కువ మండుతుంటుంది. అలాంటి మండుతున్న కోరిక ఉన్న వాళ్ళని మనం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన మీద మనం ఎక్కువ కాన్ఫిడెంట్ గా, మన మీద మనం అంటే గౌరవం, మనం చెప్తే వినేవాళ్ళు, మన దగ్గరి ఫ్రెండ్స్, దగ్గరి రిలేటివ్స్, అలాంటి వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఎక్సలెంట్ గా టీం వచ్చే అవకాశం మెండుగా కనపడుతుంది మిత్రులారా. ఈ 5 పాయింట్స్ లో వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలి, వాళ్ళల్లో ఉన్న ఒక గొప్పతనాన్ని మనం క్రియేట్ చేయాలి. అరే భయ్, నువ్వు ఖాళీగా తిరుగుతున్నావు, రా నాతోటి అనొద్దు, అతను ఇంకా ఫీల్ అవుతాడు. రోజు నువ్వు టీ స్టాల్ దగ్గర ఉత్తగానే ఖాళీగా కూర్చుంటున్నావు, ఏ ఛాయ్ కోసమో దానికోసం చూస్తున్నావు, నాతోటి రా, రియల్ భూమిలో మంచి ఇన్కమ్ ఉంది, 10,000 కోట్లు సంపాదించవచ్చు అంటే ఎవరు రారంటే ఇక్కడ. అతనిలో ఉన్న క్వాలిటీస్ ని గుర్తించాలి. నువ్వు పెద్దగా ఆలోచించే వ్యక్తివి, నీలో మంచి గొప్పతనం ఉంది, నీలో ఒక టాలెంట్ ఉంది, నా దగ్గర ఒక అవకాశం ఉంది, ఆ టాలెంట్ ని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలంటే నా దగ్గర ఒక గొప్ప అవకాశం ఉంది, రండి కలిసి పని చేద్దాం. లేదా ఒక 30 మినిట్స్ జూమ్ సెషన్లకు రా, ఆ జూమ్ సెషన్ లో విను, నీ 30 మినిట్స్ ఎంత వాల్యుబుల్ ఉంటాయో, నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం ఉంది అని అతన్ని పొగుడుతూ, అతనిలో ఉన్న టాలెంట్ ని గుర్తిస్తూ, నీ మీద నీకు నమ్మకం ఉంది, నీలో ఒక అద్భుతమైన ఒక స్కిల్ ఉంది, దాన్ని బయటికి తీసుకురావడానికి రియల్ భూమ్ అనే వేదిక పనిచేస్తుంది, రా సోదరా నాతో కలిసి పనిచేద్దాం అని చెప్పి ఒక అద్భుతంగా అతన్ని చెప్పి డిస్కరేజ్ చేయకుండా, అతనిలో ఏ మైనస్లు ఉన్నా కూడా వాటిని కప్పిపుస్తూ ఎక్కడో ఒక చోట ప్లస్ అనేది ఉంటుంది, ఎక్కడో ఒక చోట అతనికి టాలెంట్ అని ఉంటుంది. ఆ టాలెంట్ ని బయటికి గుంజితే అతనిలో ఉన్న ప్లస్ ఏంటో అతనికి అర్థమవుతుంది. అప్పుడు మనతో కలిసి పనిచేస్తాడు. ఒక వ్యక్తిలో ఎప్పుడు లోపాలు ఎత్తుకోద్దు మిత్రులారా. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి టాలెంట్ ని, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి స్కిల్ ని, దాన్ని పట్టుకొని మనం అతన్ని మనతో కలిసి జర్నీ చేసే విధంగా మనం ప్లాన్ చేస్తే అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఒక క్యూరియాసిటీ అతనిలో క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసినట్లయితే
మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫోర్స్ చేయకుండా వెంటనే ఫోన్లు చేస్తూ అతనికి ఇబ్బంది రాకుండా అతన్ని నెమ్మదిగా ఫాలోఅప్ చేస్తూ మన టీంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలా ఫోర్స్ చేయకుండా అతన్ని ఫాలోఅప్ చేస్తూ మాత్రమే తీసుకొచ్చే అవకాశం మన దగ్గర ఉంటుంది. కాబట్టి మనం అలా తీసుకొచ్చి రియల్ బూమ్ అసోసియేట్ గా జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి రాకపోతే అసలు వదలొద్దు. తనకు ఫోన్ చేసేనా, మెసేజ్ పెట్టేనా, తనలో ఉన్న టాలెంట్ ని అతనికి గుర్తు చేస్తుండాలి. ఆ టాలెంట్ ద్వారా నాలో ఈ టాలెంట్ ఉంది, మిత్రుడు నన్ను గుర్తు చేశాడు, నేను వెళ్ళి అతను అసోసియేట్ గా జాయిన్ చేయించుకోవాలి అనే ఉద్దేశం అతనిలో ఉంటుంది. అప్పుడే మనకు టీం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు మన దగ్గరికి వస్తుండ్రు. మరి రియల్ భూమ్ లోనే ఎందుకు ప్రయాణం చేయాలి అని కూడా అతనికి చెప్పవలసిన అవసరం ఉంది. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్లలో పని చేయొచ్చు, ఆ కంపెనీలలో రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఎన్నో బిజినెస్లు చేయొచ్చు. కానీ రియల్ భూమ్ లో ఎందుకు చేయాలి అనేది కూడా గట్టిగా అతనికి చెప్పవలసిన అవసరం ఉంది. అంటే రియల్ భూమ్ లో ఫ్యూచర్ ఎలా ఉంటుందో తనకి చెప్పవలసిన అవసరం ఉంది. ఇది ఒక కంపెనీ కాదు, ఒక ప్లాట్ఫామ్ ఇది. మనని ఒక పై స్థాయికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇది. ఇది ఒక కంపెనీ. దీంట్లో అసోసియేట్ గా జాయిన్ చేయించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య నాకు చాలా మంది నన్ను అంటుంటారు ఇది ఒక నెట్వర్క్ అని. కానీ మనకు నిజంగా మన మైండ్ లో కూడా నెట్వర్క్ అనే ఆలోచన ఉంటే దయచేసి ఆ నెట్వర్క్ అనే ఆలోచన తీసేయండి. రియల్ భూమ్ అనేది నెట్వర్క్ కాదు, నెట్వర్త్. మనం ఎంత డబ్బులు సంపాదించుకోవాలో ఇక్కడ అంత అద్భుతంగా సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. ఇది నెట్వర్క్ కాదు. నెట్వర్క్లతోటి పోలుస్తుంటారు చాలా మంది. అలాంటి ఆలోచన ఉంటే దయచేసి తీసేయండి. ఇది నెట్వర్క్ కాదు, రియల్ భూమ్ ఫ్యూచర్ ప్లానింగ్. ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. బ్రాండ్ వాల్యూ చెప్పాలి. మన రియల్ భూమ్ బ్రాండ్ ఏంటి, ఈ బ్రాండ్ వాల్యూ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, 3 ఏళ్ల తర్వాత దీంట్లో పని చేస్తే మన వాల్యూ ఎలా పెరిగిపోతుందో అనేది ఒక విజువలేషన్ లో అతనికి చెప్పాలి. టీమ్ సిస్టాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. బలవంతంగా తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అందరినీ రియల్ భూమ్ లోకి జాయిన్ చేసి వచ్చి చెప్పి మళ్ళీ అది అంతా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటే మన టీం పడిపోయే అవకాశం ఉంటుంది. అందులో కొంతమందిని మనం అద్భుతంగా వాళ్ళని తయారు చేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లీడర్షిప్ గ్రోత్ ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంది. మిత్రులారా, ఇలాంటి చాలా చోట్ల వింటున్నాను, చాలా చోట్లకి వస్తున్నాను, ఇలాంటి ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి అన్న మైండ్ సెట్ అతనికి రానియకుండా ఉన్నటువంటి మన కాన్సెప్ట్ ని ఏ విధంగా వాళ్ళకి బిల్డ్ చేసి చెప్పుకునే విధంగా ముందుకెళ్లవలసిన అవసరం ఉంది. ఆ అసోసియేట్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసి అసోసియేట్ కి చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ నేను అమ్మితేనే ఇన్కమ్, నా టీం అమ్మితే కూడా ఇన్కమ్ వస్తుంది అని వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ నేను అమ్మితేనే కాదు, నువ్వమ్మినా ఇన్కమ్ వస్తుంది, నీకు ఇన్కమ్ వస్తుంది, నాకు ఇన్కమ్ వస్తుంది, నేను అమ్మినా నాకు ఇన్కమ్ వస్తుంది. మనం ఆలోచించుకోవాలి. మనం ఒక్కళ్ళమే కాదు, ఇక్కడ టీం అంతా వర్క్ చేసినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు నాకు 10x100 కంప్లీట్ అయ్యారు. అందులో ఇంకొక వ్యక్తి, ఈశ్వర్ అనే వ్యక్తి, అతను కూడా 10x100 కంప్లీట్ అయ్యారు. ఇంకొక ముగ్గురికి చెప్తున్నాను, వాళ్ళు ఈ టైంలో, నేను జూమ్ లో ఉన్నాను, వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు, అసోసియేట్స్ జాయిన్ చేసుకుంటున్నారు. ఒక గంటన్నరలో వాళ్ళు ఒక్కొక్కళ్ళకు 100 మంది కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నేను వర్క్ చేస్తున్నా, నేను జూమ్ మీటింగ్ లో మాట్లాడుతున్నా కూడా వాళ్ళు అక్కడ టీంని పెంచుకోవడం జరుగుతుంది. విజువలైజేషన్ చేసుకోండి. ఒక 3 years తర్వాత మన టీంలో ఒక 10,000 మంది మన దగ్గర అయినప్పుడు మనం ఇక్కడ కూర్చొని జూమ్ లో మాట్లాడుతున్నా మనందరి ఫోన్లు టింగ్ 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 అని మెసేజ్లతో మోగుతుంటాయండి. ఏం మెసేజ్లు అవి? బ్యాంక్ బ్యాలెన్స్లు. అలాంటి గొప్ప అవకాశం మన రియల్ భూమ్ ద్వారానే ఉంది. మనం ఆలోచించుకోవాలి మిత్రులారా. ఈ గ్రోత్ ఎలా పెంచుకోవాలి, మన టీంని ఎలా పెంచుకోవాలి, ఆ టీంని ఎలా నిలబెట్టుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మన అసోసియేట్ గా జాయిన్ అవుతున్నారో, ఒక మంచి పర్సన్ అసోసియేట్ గా జాయిన్ అయినప్పుడు అతన్ని వెల్కమ్ చెప్తూ గ్రూప్ లో అతనికి ఒక మంచి కొటేషన్ పెడుతూ అతని ఫోటో తోటి ఆహ్వానించినట్టు గ్రూప్ లోకి, రియల్ భూమ్ లోకి ఆహ్వానిస్తున్నానని గ్రూప్ లో అతని ఫోటో పెట్టి అతన్ని రికగ్నైజ్ చేస్తే అతను ఇంకా గొప్పగా ఫీల్ అవుతాడు. అతను మనం ఏ విధంగా చేస్తున్నామో అతను కూడా వాళ్ళ టీంలను కూడా అతను కూడా అలాగే చేస్తుంటారు. కాపీ పేస్ట్ అన్నమాట ఇది.
రియల్ భూమ్ లో మన పై అప్లైన్ ఎలా చేస్తే మనం ఎలా చేస్తాం, మనం ఎలా పని చేస్తే మన కింది డౌన్ లైన్ కూడా అలాగే పనిచేస్తుంది. ఈ రియల్ భూమ్ కాన్సెప్ట్ అనేది అంత గొప్పదన్నమాట. చిన్నగా ఆలోచించమని ఎవరు చెప్పరు, ఏ కంపెనీ చెప్పదు. చిన్నగా ఆలోచించమని ఎవరు చెప్పరు. 10 సేల్స్ చేయని కాదు కావాల్సింది, ఒక 100 మంది టీంని క్రియేట్ చేయమని మనం ఇక్కడ రియల్ భూమ్ కంపెనీ చెప్తుంది. శ్రీనివాస్ నాయుడు గారు అదే చెప్తారు, మీరు 10 ప్లాట్లు అమ్మటం కాదు, ఒక 100 మందిని క్రియేట్ చేసుకోండి, ఒక 100 మందిని అసోసియేట్ ని క్రియేట్ చేసుకోండి, ఆ 100 మంది ద్వారానే 500 ప్లాట్స్ వస్తాయి అని శ్రీనివాస్ నాయుడు గారు చెప్తారు. ఎంత అద్భుతం అండి ఇది. ఇది ఒక పెద్ద లక్ష్యం మనకు. మనం ఆ లక్ష్యాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్యంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం కష్టపడుతున్నాం. ఈ రోజు మనం కష్టపడగానే తెల్లారే లాభాలు రావు. కనీసం ఒక 3 ఇయర్స్ వరకు మనం దీంతో కలిసి పని చేస్తే 3 ఇయర్స్ వరకు దీంతో కలిసి పని చేస్తే 3 ఇయర్స్ తర్వాత మన టీం ఒక 10,000 మంది అవుతే, ఆ 10,000 మందిలో ఎక్కడో ఒక చోట బిజినెస్ జరిగితే, వాళ్ళు జరిగిన బిజినెస్ ద్వారా మన అకౌంట్ లోకి డబ్బులు వస్తుంటే మనకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. ఒక జాబ్ లో 10 సంవత్సరాలు పనిచేసిన శాలరీ పెరగదు. ఒకవేళ పెరిగిన 1% మనమే జాబ్ కాకుండా ఈ రియల్ భూమ్ లో మనం చేసినట్లయితే దీనికి మనమే రాజు, మనమే మంత్రి, మనమే సైన్యం. ఎంత సంపాదించుకోవాలన్న అవకాశం ఉన్నా రియల్ భూమ్ లో అంత సంపాదించుకునే అవసరం ఉంది. 3 సంవత్సరాలు మన టీము ఒక 10,000 తయారు చేసుకోవాలి. దానికోసం మనం అడుగు వేయాల్సిన అవసరం ఉంది. చివరగా ఒక మాట చెప్తాను. ఏ రోజైనా మన కుటుంబ సభ్యుల్లో మన పిల్లలు మన దగ్గరికి వచ్చి, నాన్న మీరు జీవితంలో ఏం సాధించారు అని అడిగితే, మన పిల్లలు మన దగ్గరికి వచ్చి, నాన్న మీరు జీవితంలో ఏం సాధించారు అని అడిగినప్పుడు నేను ఒక నిట్టూర్పు నిట్టూర్చి నేను జీవితం కోసం జీవితం మొత్తం పణంగా పెట్టాను నాన్న అని చెప్తామా? లేదా నేను 1,00,000 మందిని కుటుంబ సభ్యులని సంపాదించి చాలా మందికి సంపాదించే అవకాశం ఇచ్చాను, నా పేరు వినగానే గౌరవిస్తారు, కొన్ని 100 మందికి నేను ఉపాధి కల్పించాను, ఆ తృప్తి నాకు చాలా ఉంది నాన్న అని చెప్పుకుందామా? ఇది మనమే ఆలోచించుకుందాం. మనం బ్రతుకుతూ సంపాదించే అవకాశం కల్పించే ఏకైక అవకాశం, గొప్ప అవకాశం రియల్ భూమ్ మనకిస్తుంది మిత్రులారా. ఈ రియల్ భూమ్ మనకు ప్లాట్ అమ్మే అవకాశం మాత్రమే కాదు, మన జీవితం మార్చుకునే అవకాశం కూడా రియల్ భూమ్ ఇస్తుంది. రిక్రూట్మెంట్ అంటే మన భవిష్యత్తుని నిర్మించడమే. అద్భుతంగా మన ఫ్యూచర్ ఒక అసోసియేట్ ని రిక్రూట్ చేసాము అంటే మన భవిష్యత్తుకు ఒక మెట్ వేసుకుంటున్నట్టే. ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే 3 సంవత్సరాల్లోనే మన జీవితం మారిపోతుంది. ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. రోజు 1 గంట 2 గంటలు దీని మీద పనిచేయండి. ఒక రోజు ఒక 10 మంది కాల్ చేయండి, 100 మంది కాల్ చేయండి, రోజు అసోసియేట్స్ గా జాయిన్ చేయండి. ఆ అసోసియేట్సే మన జీవితాన్ని మార్చే మెట్లుగా అర్థం చేసుకోండి. అందుకే టీముని ఎంత ఎక్కువ టీముని మనం తయారు చేసుకుంటే అంత భవిష్యత్తు ఉంటుంది. ఆ టీముని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. అసోసియేట్ గా చేర్పించగానే కాదు, అతను సంపాదించే అవకాశం, మనతో కలిసి జర్నీ చేసే అవకాశం కూడా మనం కల్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ హరీష్ బాబు గారు, చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే మీరు ఒక్కరే రియల్ భూమ్ లో ఉండడం కాదు, మీతో పాటు 10 మందికి తీసుకురావాలి అంటే ఏం చేయాలి అన్న దాంతే కాకుండా సంపాదించడం అంటే ఎలా, ఆ సంపాదనలో భాగాన్ని ఏ రీతిగా తీసుకోవాలి, వాళ్ళలోని పాజిటివ్ ను గమనించి ఆ పాజిటివ్ ను హైలైట్ చేసుకుంటూ ఈ టీమ్ మెంబర్స్ ను పెంచుకోవడం అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మన అసోసియేట్స్ అందరికీ కూడా ఈ పద్ధతి, మీరు చెప్పిన విధానం
తప్పక నచ్చుతుంది. ప్లస్ దాన్ని ఆచరించి వాళ్ళు వాళ్ళ యొక్క టీమును పెంచుకోవడంలో ముందుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ రాంప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాంప్రసాద్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. హరీష్ బాబు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కనుక చేస్తే మన రియల్ బూమ్ ఒక 10 lakhsకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1 lakh కంప్లీట్ అయింది కదా. అట్లా నేను ఫస్ట్ నుంచి అదే పాటిస్తున్నాను. ఫస్ట్ 10, 100, 1000, 3000 దాటిపోయింది. ఇప్పుడు 3500. నిన్న ఈ 2-3 రోజుల్లోనే రోజుకు 100 పెరుగుతుంది మన టీము. నిన్న ద్వారకా తిరుమల వెళ్ళడం జరిగింది. మీకు కూడా కాల్ చేశాను యాక్చువల్గా. మీ తరపున ఎవరో జాయిన్ అయ్యారు కదా అక్కడ, మన ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు. దాని గురించి వాళ్ళని కలుద్దామని చెప్పి వెళ్ళాను. యాక్చువల్గా మీరు ఫోన్ ఎత్తలేదు, ఆఫీస్ నుంచి కూడా మనకి అప్డేట్ ఇవ్వలేదు. నేను నిన్న అక్కడ ద్వారకా తిరుమలలో 20 మందిని జాయిన్ చేశాను. మనకు అక్కడ సుధారాణి గారని జాయిన్ అయ్యారు. వాళ్ళకి అక్కడ కళ్యాణ మండపము, రూమ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ డెకరేషన్కి కానీ, తర్వాత డ్రైవర్లు కానీ, అక్కడ ఫ్లవర్ డెకరేషన్, క్యాటరింగ్ వాళ్ళు, వీళ్ళందరినీ కూడా పిలిపించి ఐడీలు వేయడం జరిగిందన్నమాట. వాళ్ళు వెంటనే ఒక 10 మందిని పరిచయం చేశారు. వాళ్ళని వెంటనే ఐడీలు వేసాం. అట్లా ఒక్కొక్కరికి వివరంగా చెప్పి వాళ్ళకి తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల పనిచేసే వాళ్ళని, వాళ్ళకి ఫ్రెండ్స్ని, వాళ్ళని ఇమ్మంటే వెంటనే వేస్తున్నారు, ఐడి క్రియేట్ చేస్తుందన్నమాట. అట్లా వాళ్ళు వెంటనే చేశారు. వాళ్ళందరినీ కూడా జూమ్ మీటింగ్ తీసుకొస్తే మనం, లేదంటే మనం ఈ జూమ్ సెషన్ మొత్తం కూడా రికార్డ్ చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మళ్ళీ ఈవినింగ్ మన ఏలూరు వచ్చాము. ఏలూరులో ఒక 10 మందిని కలిసాము. అక్కడ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా యాక్టివేట్ చేశాము. అంతా పాత వాళ్ళే, వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం చెప్పిన విధానాన్ని బట్టి మనం ఒక్క రియల్ ఎస్టేటే కాకుండా మనం 99 రకాల సర్వీసులు ఇస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ మనం సమిష్టిగా బల్క్లో తీసుకురావడం వల్ల మ్యాక్సిమం 50%కే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దగ్గర మన లైఫ్లో 50% సేవ్ చేసినట్టే. మనం ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాం, లేదా 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే అందులో 50 రూపాయలు తగ్గినట్టే కదా. ప్రతి ఒక్కళ్ళు అది ఆలోచించి మనం ఒక 10, 100, 1000 అవ్వగానే ప్రతి వస్తువు ఒక్కళ్ళు కొంటే ఏమవుతుంది, 100 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 10 మంది కొంటే ఒక 10 రూపాయలు తగ్గొచ్చు. అదే 100 మంది ఉంటే 20 రూపాయలు తగ్గొచ్చు. 1000 మంది ఉంటే ఇంకొక 10 రూపాయలు తగ్గొచ్చు. అట్లా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లేదే మనం ఒక మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు ఒక వస్తువుకి. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మనని టీం చేసుకోగలిగితే మనం హరీష్ బాబు గారు అన్నట్టుగా ప్రతిరోజు కూడా మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఏదో టైంలో ఒకటి అవుతూ ఉంటుంది అన్నమాట. అట్లా ప్రతి ఒక్క సర్వీస్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ప్రతి మండలంలోనూ మనం మీటింగ్స్ పెడుతున్నాము. కృష్ణాను, ఏలూరు ఈ 2 జిల్లాల్లో వాళ్ళందరినీ మోటివేట్ చేస్తాము. ఇంకా అన్ని మండలాలు కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఫ్రాంచైజీలు తీసుకునేలాగా ప్రోత్సహించి, ఎందుకంటే మనం ఏ బిజినెస్ పెట్టాలన్నా కూడా 10 లక్షలు లేనిది ఒక బిజినెస్ లేదు. అడ్వాన్స్ కానీ మనకి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ఇవన్నీ కూడా మనమే వేస్తున్నాం 3 lakhsకి. అంటే దగ్గర వాళ్ళు ఏదన్నా ఇంట్రెస్ట్గా తెచ్చుకున్నా కూడా 3 lakhsకి 6000 అవుతుంది. మనం ప్రతి నెల 20,000 ఇవ్వటం వల్ల ఆ బర్డెన్ కూడా పోతుంది వాళ్ళకి. వెంటనే మనం ఒక డీడీఓని రిక్రూట్ చేసి, ఒక టెలికాలర్ని రిక్రూట్ చేసి వాళ్ళు వాళ్ళ బిజినెస్లోకి వెంటనే వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక్కొక్క బిజినెస్ యాడ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఫస్ట్ డే నుంచే ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ డే నుంచి కాకపోయినా కనీసం ఒక నెల 2 నెలల్లో వాళ్ళు ఈ బిజినెస్లన్నీ లైన్లో పెట్టుకుంటారు. కాబట్టి కనీసం నెలకు ఒక 10,000 నుంచి 50,000 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మన రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. అంటే బిజీగా ఉంటుంది పెళ్లి పనులు నేను తర్వాత రెడ్డి గారు మీరు మ్యూట్ చేసుకోండి అండి. ఏఆర్కేఆర్ రెడ్డి గారు. ఓకే. సో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ దుమ్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారిని ఈరోజు అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయుడు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అప్డేట్స్ వచ్చి ఇక్కడ
మనకి గుజ్జనగుళ్ళ మరియు బృందావన్ గార్డెన్స్ ఈ ఆఫీసులు ఓపెన్ కావటం జరుగుతుంది. అదేవిధంగా ఒంగోలు ఆఫీస్ గురించి కూడా మొత్తం టోటల్గా రెడీ చేశారు మెటీరియల్ అంతా కూడా. అదేవిధంగా మన ఖమ్మం చింతగుత్తి వెంచర్కి సంబంధించి రేపు ఉదయాన్నే బయలుదేరి అక్కడికి వస్తున్నాం. ఎందుకంటే రత్నం గారు ఉంటే నాకు ఆ బాధ తప్పేది. కాబట్టి రత్నం గారు లేకపోవటంతో నేను రేపు ఎర్లీగా 1 డే రావాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఈ మీకు ఆల్రెడీ మన వాట్సాప్లో మొత్తం కూడా పూజా కార్యక్రమాన్ని షేర్ చేసే ఉంటారు. అంటే సార్ ముహూర్తం ఎన్ని గంటలకండి? 9 గంటల సార్ 10:34. 10:34. దానికి ముందు ఒక 5 నిమిషాల ముందు చేయొచ్చా సార్? లేదు సార్, అది గడియలు విగడియలతో సహా క్యాలిక్యులేట్ చేసింది. అది మన పూజ స్టార్ట్ అయ్యేది మాత్రం 9:30కే. 9:30కి. ఓకే. మీరు రావు కాలాలు పెట్టుకోకండి సార్. రావు కాలాలు వర్జ్యాలు మనకు ఏది తెలియనప్పుడు మనం టైం చూసుకోవడం కోసం అంతే. ఓకే ఓకే రైట్ సార్. నెక్స్ట్ మనకి మన రత్నం గారు పెట్టించిన ముహూర్తం ప్రకారం భూమి పూజ జరుగుతుంది. కాబట్టి అక్కడ భూమి పూజ అనంతరం ఒక మీటింగు, తర్వాత మనం లంచ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. దాని తర్వాత మనకి ఆ రోజు నుంచి రేటు కూడా పెరుగుతుంది. 20వ తారీఖు నుంచి ఎంత పెరుగుతుంటుంది కూడా ఇప్పుడే మీకు చెప్పడం జరుగుతుందండి. 1+1 ఆఫర్ ఉండదు. ఒక గజం రేట్ వచ్చేసి 7,499 రూపాయలు అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనల్ని నమ్మి ముందు వచ్చిన వాళ్ళు మీ వాయిస్ రావట్లేదు. వినపడుతుంది, నాకు రాలేదు, మధ్యలో పోయింది. మీరు 7,499 వరకు వినపడింది. ఓకే ఓకే 7,499 పెంచడం జరుగుతుంది. ఎంతకు పెంచడం అంటే మనల్ని నమ్మి ముందు వచ్చిన వాళ్ళకి మనం ఒక వీళ్ళు చెప్పింది కరెక్ట్గా పెరుగుతా ఉందన్నది కూడా వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళకి రావాలి. అదేవిధంగా ఈ పెంచిన దాంట్లో నుంచి మన అసోసియేట్స్ కూడా కొంత షేర్ వెళ్ళేటట్టు ప్లాన్ చేశాము. అదే కాకుండా మనకి ఈ 7,499 కాకుండా నెక్స్ట్ ఎప్పుడైతే రిసార్ట్స్ దాని మీద మనం ఒక 10 crores దాకా ఇన్వెస్ట్ చేస్తున్నాం, అక్కడ ఈ పూర్తయ్యే లోపు మనకి మనం అనుకున్న 9,500 రేట్కి ఖచ్చితంగా వెళ్తుంది. కాబట్టి ఈరోజు మన జూమ్ మీటింగ్లో ఉన్న మన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ పెరిగే అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ ఖమ్మం మీటింగ్ కి మనకి మీరు అందరూ కూడా తప్పకుండా మీ మిత్రుల్ని బంధువులను అందరిని కూడా ఆహ్వానించండి. రేపటికి ఒక ఫిగర్ చెప్తే దాని ప్రకారం మనం అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుందాం. దానికి తగ్గట్టు నేను రేపు ఎర్లీగానే వచ్చేస్తాను. మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చింతగుత్తిలోనే మన రిసార్ట్స్ సంబంధించి అన్ని రకాల కార్డ్స్ ఏమేమి వస్తా ఉంది దానికి సంబంధించి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాము అన్నది కూడా వివరంగా చెప్పడం. ఎందుకంటే ఆ రోజు మంచిది అన్న దీంతో ఎప్పుడో మేము ఒక 1 month క్రితం అమ్మ వచ్చినప్పుడే మన రత్నం గారు చెప్పారు 20వ తారీఖుని ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ ముహూర్తానికే మనం ఈ 1000 crores రిసార్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీటింగ్ వచ్చేసేసి తిరుపతిలో ఉంటుందండి. తర్వాత హైదరాబాద్లో లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది.
ఈ రకంగా మనం మొత్తం ఎక్కడెక్కడైతే మనం రిసార్ట్ ఓన్గా కన్స్ట్రక్ట్ చేయబోతున్నామో దానికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు మీరు ఇన్వెస్ట్ చేయించారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకు ఎక్కడన్నా నెక్స్ట్ చూపించండి అనేటట్టు మన రీల్ భూమి ద్వారా ఉంటుంది. అన్ని కంపెనీల లాగా ఇచ్చారు, లాస్ చేశారు, రేట్ డౌన్ అయింది అని చెప్పేసి అనే మాట మాత్రం ఎక్కడ కూడా మనం ఇప్పుడు దాకా తీసుకున్న ఏ వెంచర్లో కూడా ఇప్పటికి లేదని చెప్పేసి అని మనందరం కూడా గర్వంగా భావించవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. ఇదే మాట ఇక్కడైతే పబ్లిక్ అందరూ కూడా రియల్ భూమి రేటే రియల్ రేట్ అని చెప్పేసి అని ఆ స్థితికి మనందరం కలిసి కృషితోటి తీసుకురాగలిగాం. ఏదైనా మనం చూసేది ఒక్కటేనండి, అక్కడ ప్రైస్ చూస్తాం, ప్లేస్ చూస్తాం, మనకు వచ్చే ప్రాఫిట్ కూడా. మనకు వచ్చే ప్రాఫిట్ అంటే ఖచ్చితంగా ఎక్కడ ఇవ్వని విధంగా మనం ఈ అసోసియేట్స్ కూడా కమిషన్ ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి ఏ కంపెనీలో లేని విధంగా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా, నేను ఒకటే చెప్తాను, ఎప్పుడు చెప్పినా కూడా మీ టీమును గ్రో చేసుకోండి. ఆ టీమే మనల్ని, మనం ఏం చేస్తున్నా కూడా మనం మన పని ఈ ఇన్వాల్వ్ కాకపోయినా కూడా టీం పనిచేసి డబ్బులు వస్తాయి. దానికి ఉదాహరణే రామ్ ప్రసాద్ ఒక ఎంప్లాయీ. అతను ఏదో జస్ట్ ఒక ఫస్ట్ మన ఇతన్ని రమేష్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రమేష్ ద్వారా వచ్చిన టీమే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చింతగుర్తి వెంచర్లో వాళ్ళదే ఒక 80% అవబోతా ఉంది. కాబట్టి ఇక్కడ రామ్ ప్రసాద్ ఏం చేశాడు ఏందన్నది పక్కన వదిలేస్తే, అతను ఎంచుకున్న ఒకసారి ఫాస్ట్గా టీంని అక్కడ గ్రో చేసింది, తర్వాత ఆటోమేటిక్గా గ్రో అయింది. ఇవాళ ఆయన ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా దాని నుంచి తీసుకునే ఆదాయం చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అదే కాకుండా రేపు మనం ఫ్యూచర్లో రాబోయే 100 వెంచర్లకు కూడా ఇదే టీం పనిచేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా అతను ఫైనాన్షియల్గా సెట్ అయినట్టు. కాబట్టి ఎన్నో అతను కష్టాలు నష్టాలు అన్నీ చూసిన తర్వాత రీల్ భూమిని నమ్ముకున్న తర్వాత టీం సెట్ అయింది. హ్యాపీగా ఉన్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ఈ రకంగా టీమేనండి మనల్ని నిలబెట్టేది, దానికి మించి ఏమీ లేదు. ఎక్కడ టీంలు ఉన్నా కూడా ఎక్కడ అటు ఇటు లాక్కునే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సిస్టంలో అందరం పనిచేస్తాం కాబట్టి అందరం కూడా గెయిన్ అవుతాము. ఇది ఒకటి అందరు దృష్టిలో పెట్టుకొని ఫాస్ట్గా టీంని అయితే గ్రో చేసుకోండి. అంటే పాత వాళ్ళదే మనకి చెప్తా ఉన్నాం, కొత్త వాళ్ళు అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తా ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా మాతో పాటు ఇప్పుడు నా క్యాడర్కి వచ్చేసి ఒక 6-7 వచ్చారు. ఇంకా నాకు 3 వస్తే కానీ నాకు ప్రమోషన్ రాదు. కాబట్టి మీరంతా కూడా అదే దీనిలో మీ జూనియర్స్ కూడా పైకి రావాలని చెప్పేసి అని వాళ్ళకి సర్వీస్ ఇస్తానో లేకపోతే మోటివేట్ చేస్తానో ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రమోషన్ వస్తుంది. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త టీంని జాగ్రత్తగా కాపాడుకుంటా, అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తా. జూమ్ మీటింగ్స్ మనం ఎక్కువ మందిని ఎట్లా తీసుకురావాలి ఏందన్న దాని మీద మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్న ప్లాన్స్ ఉన్నా కూడా ఇస్తే దాన్ని మనం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా సర్వీసులు వచ్చేసేసి ఎవరైతే ఫ్రాంచైజీస్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అట్లానే మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబరు అందరూ ప్రతి వాళ్ళు కూడా పంపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకు లాగిన్స్ ఇవ్వటం జరుగుతుంది సర్వీస్కి సంబంధించి. కాబట్టి అది ఖచ్చితంగా ఫాస్ట్గా తీసుకుంటే మీరు బస్ టికెట్ బుక్ చేయొచ్చు, ఫ్లైట్ టికెట్ బుక్ చేయొచ్చు, హోటల్స్ బుక్ చేయొచ్చు, అట్లానే ఇంటర్నేషనల్ రిసార్ట్స్ ఏమన్నా కూడా బుక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోవాలి. నెక్స్ట్ మిగతాది మనకి ఇన్సూరెన్స్ సర్వీస్ కూడా ఓకే అవుతుందండి ఒక వారంలో. ఎందుకంటే ఎవరొకళ్ళు మనవాళ్ళే ఉంటే రేపు వచ్చే కమిషన్స్ని మళ్ళీ డ్రా చేసి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. కాబట్టి అది మనం రోహిత్ గారి పేరు మీద తీసుకుంటున్నాము. కాబట్టి అది కూడా ఒక 1 వీక్లో అవుద్ది. అయిన తర్వాత ఒక మంచి కమిషన్ మాట్లాడాము. కాబట్టి అదంతా కూడా మీ అందరికి తెలియజేయడం జరుగుద్ది దానికి సంబంధించి. అట్లానే
ఇంకొకటి అందరు కూడా ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళు ఒకటి చేయాల్సి ఉంటుందండి. ఏదైతే మనకి ఒక ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో ఆరోగ్యం మందికి కావాలి, అట్లానే స్కిల్స్ ఏమన్నా ఉంటే ఆ స్కిల్స్కి సంబంధించినంతా కూడా అక్కడనే గ్యాదర్ చేయాల్సి వస్తుంది. మనకి ఎలక్ట్రీషియన్స్ కావాలన్నా, అట్లనే పంప్లింగ్ వర్క్ చేసేవాళ్ళైనా, కార్పెంటర్స్ అయినా, అదే రకంగా మనం ఎక్కడికైనా బేల్దారి మేస్త్రులు కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మీరు కనుక వాళ్ళని మీరే అప్లోడ్ చేస్తే దానికి సంబంధించి వర్క్స్ ఇప్పుడు అర్బన్ క్లాప్ అని ఉంది, దానికి ఏ ఊరిలో వాళ్ళు ఆ ఊరిలోనే మనం పనిచేసే విధానంతో మనం పని చేయించవచ్చు. కాబట్టి దీన్ని ఒకదాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన దగ్గర స్కిల్డ్ పీపుల్, మన స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ మన వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళందరికీ మనం పనిచ్చి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అది మంచి జరుగుద్ది. ఒకటేనండి, ఎవరు కూడా పని చేయకుండా ఉండకూడదు. మనకు తెలిసి పని చేయని వాళ్ళే నిజమైన శత్రువులు దేశానికి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం పని చేయటమే కాదు, 10 మందితో పని చేయించినప్పుడు మీ అందరు సక్సెస్ ఉంటుందని చెప్పేసి అని కోరుకుంటూ, మిగతాది అప్డేట్స్ చాలా ఉన్నాయి కానీ రేపు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ టు ఆల్.